కానీ ఆవిడ ఇప్పటికీ హీరోయిన్ లాగే ఉన్నారు ఆమని గారు. సో ఎస్, రిక్వెస్టింగ్ అవర్ వెరీ బ్యూటిఫుల్ అండ్ వెరీ ఓన్ ఆమని గారు టు ప్లీజ్ స్పీక్. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ, ఎస్పెషలీ రామకృష్ణ గారికి, నాకు సమీపంగానే ఆయన తెలుసు. సో చాలా మంచి వ్యక్తి. తర్వాత అడ్వకేట్ గారికి, ఇంకా మిగతా ప్రొడ్యూసర్, కెమెరామెన్ గారు, హీరో గారు, అందరు పెద్దవాళ్ళందరికీ, అలాగే మా బంధు మిత్రులైన మీడియా వాళ్ళకి, మీ అందరికీ నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అలాగే ఇప్పుడే వచ్చి జస్ట్ వెళ్ళిపోయారు మా హీరో ప్రభాకర్ గారికి నా నమస్తే. ఈ సినిమా నాకు ఇక్కడ ఎవ్వరూ తెలియదు. ఈ సినిమా నేను కమిట్ అయ్యేప్పుడు ఒక్క రాంబాబు గారే తెలుసు నాకు. రాంబాబు గారే నాతో మాట్లాడారు. రాంబాబు గారే నాకు డబ్బులు కూడా, నాకు రెమ్యునేషన్ కూడా ఆయనే మాట్లాడారు, ఆయనే ఇచ్చారు. ప్రొడ్యూసర్ గారు కూడా నాకు తెలియదు. సో కథ కూడా ఆయనే చెప్పారు. నేను డైరెక్ట్గా లొకేషన్కి వెళ్ళాను, యాక్ట్ చేశాను. కెమెరామెన్ మన డిఓపి గారు కార్తిక్ గారిని నాకు ఇంట్రొడ్యూస్ చేశారు, అప్పుడే నాకు తెలుసు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మంచి కథ, నా క్యారెక్టర్ బాగుంటుంది. ఓవరాల్గా కథ విన్నాను, బాగుంది, చాలా బాగుంది. ఇదొక అదే చెప్పినట్టు కాంతారా, బళగం, అలాగా ఒక ఫ్లేవర్ ఉన్న ఒక సినిమా ఇది. సో మంచి సినిమా అవుతుంది, నాకు కూడా మంచి క్యారెక్టరు అని నేను చేశాను. చేసేప్పుడు నిజంగానే డైరెక్టర్ గారు ఏదో మామూలుగా చేస్తారు అనుకోను, కానీ చాలా ఫాస్ట్. ఈరోజు ఒక సీన్ అనుకుంటే ఈరోజు ఇన్ని సీన్లు అనుకుంటే అన్ని సీన్లు ప్లాన్ చేసుకొని పక్కాగా చేసేసేవారు. ఇందాక అన్నారు కదా మన డిఓపి గారిని సైకో అని. నేను సైకోను, ఈజ్ వెరీ హార్డ్ వర్కర్. ఎందుకంటే ఆయన వర్క్ మీద ఉన్న కసి, ఆయన ఫైరు, ఆయన ఇంట్రెస్ట్, ఆయన టాలెంట్, అలాగే సేమ్ ఆయన కూడా మన రాంబాబు గారు కూడా, ఆయన కూడా అంటే ఆయన 30 ఏళ్ళుగా ఆయన మనసులో ఉన్న ఆ ఒక సినిమా నేను చెయ్యాలి, నేను డైరెక్షన్ చేయాలి, ఆ సినిమా మీద ఉన్న ప్రేమ ఈ సినిమాలో కనిపిస్తుంది. ఎందుకంటే నేను ఫస్ట్ డే వెళ్తే ఇప్పుడే కుమరాక అన్నారు, నాకు 6-7 శారీస్ నాకు చేంజ్ చేయించారు. నిజంగానే కష్టం, వాళ్ళకి కష్టమే, లేడీస్కి కష్టం ఉన్నప్పుడు వాళ్ళకే కష్టం. కానీ నన్ను కూడా ఫస్ట్ డే 7 శారీస్ డపా 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 రెడీ 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 అలాగా వర్క్ చేశారంటే ఏంటి, ప్రొడ్యూసర్కి ఇలాంటి వాళ్ళు కావాలి. ఇప్పుడున్న కండిషన్లో, ఇప్పుడు ప్రజెంట్ మా ఇండస్ట్రీలో ఇలాంటి వర్కర్స్ కావాలి, ఇలాంటి టెక్నీషియన్స్ కావాలి. అప్పుడే ప్రొడ్యూసర్స్ బాగుపడతారు, సినిమా బాగుపడుతుంది, సినిమా ఇండస్ట్రీ బాగుపడుతుంది, అప్పుడే మనం అందరూ బాగుంటాం. సో మా అందరికీ ఫుడ్ దొరుకుతుంది, మా అందరికీ డబ్బులు దొరుకుతుంది. సో నిజంగానే డిఓపి గారు, రాంబాబు గారు చాలా హార్డ్ వర్క్ చేశారు. వీళ్ళిద్దరూ కష్టం ఈ సినిమాలో కనిపిస్తుంది. వీళ్ళిద్దరే చాలా 24 క్రాఫ్ట్ మొత్తం వీళ్ళిద్దరే చూసుకునేవాళ్ళు. నేను చూసాను సినిమాలో, అక్కడ యాక్ట్ చేసేప్పుడు అన్ని టెన్షన్స్లో చేసి మళ్ళీ ఎక్కడ క్వాలిటీ తగ్గలేదు, వాళ్ళ ఫోకస్ ఎక్కడ తగ్గలేదు. సినిమా అంత బాగా చేసి అంత బాగా తీశారు. ఈరోజు మీరు స్క్రీన్లో చూసి తెలిసిన ఎంత బ్రహ్మాండంగా తీశారని, అది ఇంకా మాటలు లేదు. కానీ అలాంటి ఒక సినిమా తీసి ఈరోజు అదంతా మనతో పాటు ఇలా సెలబ్రేట్ చేసుకోవడానికి మన డైరెక్టర్ గారు లేరు. చాలా బాధగా ఉంది. సో దాని తరపున నేను వాళ్ళ శ్రీమతి గారికి కృతజ్ఞతలు అండ్ నమస్తే చెప్తున్నానండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడూ రాంబాబు గారు మీతోనే ఉంటారు, మీతో కలిసే ఉంటారు. ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పుడు మీకు ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, ఆల్ ద బెస్ట్. ఎప్పుడూ బాగుంటారు, మీ ఫ్యూచర్ కూడా అంతే బ్రైట్గా ఉంటుంది. సో డిఓపి గారు కూడా చాలా కష్టపడి ఈ సినిమాని ఇంత బాగా ఇంతవరకు తీసుకొచ్చి ఆయన ఇంట్రెస్ట్ ఇంతవరకు ఇలా తెచ్చారు, ఇంత బ్రైట్ సినిమాని. అలాగే మా ప్రొడ్యూసర్ గారు ఎక్కడ ఇందాక కుమరక చెప్పినట్టు ఎక్కడ ఏ ఆర్టిస్టులకి ఏ కొరత లేకుండా ఫైనాన్షియల్ కానీ, మనం ట్రీట్మెంట్ కానీ, భోజనాలు కానీ ఏం అడిగినా వచ్చేసేది. పెద్ద సినిమాల్లో కూడా మాకు
అటు ఇటు అవుతుంది కానీ చిన్న సినిమా, ఈ సినిమాలో మాకు అలా జరగలేదు. మా అడిగిన అన్ని క్యారవన్ అంటే క్యారవన్, మాకు ఇలాంటి క్యారవన్ కాదు ఇలాంటి క్యారవన్ అంటే ఓకే అలాంటి క్యారవన్. సో ఇలాగా అన్ని రకాలుగాను వాళ్ళు బాగా చూసుకున్నారు, మా అందరి సాటిస్ఫైడ్ చేశారు. ఇలాంటి ప్రొడ్యూసర్స్ మనకు కావాలి, ఆయన సినిమా బాగా ఆడాలి, ఆయన సినిమా డబ్బులు రావాలి, ఇలాగ ఇంకా ఎన్నో మంచి సినిమాలు పెద్ద సినిమాలు చేయాలని నేను ప్రార్థిస్తాను. సో తర్వాత మ్యూజిక్ డైరెక్టర్, నేను ఇందులో అన్ని సాంగ్స్ చాలా బాగున్నాయి. నేను వర్క్ చేసిన ఒక్క ఎమోషనల్ క్లైమాక్స్ సాంగ్ అది, వెరీ వెరీ ఎమోషనల్ సెంటిమెంట్ సాంగ్ అది నేను వర్క్ చేశాను. చాలా వింటుంటేనే కళ్ళలో నీళ్ళు వస్తుంది, చాలా బాగుంటుంది. మీరు వినుంటారు ఆల్రెడీ, ఇప్పుడు వేశారు కదా, చాలా బాగుంటుంది. సో చాలా బాగుంది సార్. ఆర్ఆర్ అయితే ఇంకా అదరగొట్టారు, ఇంకా నెక్స్ట్ లెవెల్ కాంతారా లెవెల్లో ఉంది. సూపర్. ఎందుకంటే మనం చేసేప్పటికంటే ఇప్పుడు స్క్రీన్లో పెద్ద బిగ్ స్క్రీన్లో చూస్తుంటే తెలుస్తుంది. చాలా బాగుంది సార్, చాలా చాలా బాగుంది. తర్వాత మన మాస్టర్స్ గారు, నేను వర్క్ చేయలేదు కానీ మా హీరోయిన్తో చాలా బాగా చేయించారు. నేను సాంగ్ చూసాను, చాలా బాగా చేయించారు సార్. సో వండర్ఫుల్ జాబ్ మీది. తర్వాత మా హీరో బన్నీ సినిమాలో చేస్తున్నప్పుడు ఎంత అంటే హీరోగా ఫోకస్ చేస్తూ ఒక పక్కన ప్రొడ్యూసర్ పని చేసేవాడు. ఆయన అంటే రెడీ రెడీ రెడీ, టైం అయిపోతుంది, ఏంటి టైం, అయ్యో షార్ట్ అయిపోవాలి తొందరగా అని. అంటే ఆయన ప్రొడ్యూసర్ పక్కన కూడా ఆలోచిస్తూ సినిమా ఎక్కడా ప్రొడ్యూసర్కి లాస్ అవ్వకూడదు, సినిమా బాగా రావాలి, బాగా చేయాలి, త్వరగా అయిపోవాలి అని ఆయన అంత తపన, ఆయన ప్యాషన్, ఆయన ఫైర్. ఇందాక మీరు మాట్లాడుతున్నా ఆయన కొంచెం అటు ఇటు మాట్లాడంటే అంత లోపల ఉంది, అంతే అంత ఇంట్రెస్ట్. ఈ సినిమా గురించి ఇంకా ఎంతో చెప్పాలని ఉంది కానీ చెప్పలేకపోతున్నారు. సో చాలా బాగా చేశారు. ఇక్కడ చూడడానికి మీకు స్క్రీన్ మీద చూసే బన్నీ వేరేలా ఉంటారు, చాలా బాగా చేశారు. వండర్ఫుల్ యాక్టింగ్, డాన్స్ కానీ అన్నీ బాగా చేశారు. హీరోయిన్ గ్లామరస్ గోర్జియస్ హీరోయిన్, చాలా బాగుంటుంది. పంజాబీ అయినా మన తెలుగు ఇంటి అమ్మాయిలాగా మన తెలంగాణ స్లాంగ్ మాట్లాడి చాలా బాగా చేసింది. ఈ అమ్మాయి కూడా బ్యూటిఫుల్ అండ్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేసింది. కాన్సన్ట్రేషన్తో తెలుసుకుని ఏంటి ఎట్లా చేయాలని చాలా బాగా చేసింది. ఈ సినిమాకి వాళ్ళిద్దరూ కూడా ఒక మెయిన్ పిల్లర్స్ లాగా, ఎందుకంటే హీరోయిన్స్ చాలా కళ్ళు నిండుకు చూడడానికి చాలా బాగున్నారు. ఇంకా అంతే, ఇంకా నాకు ఎవరో తెలీదు, నాకు తెలిసినంత వరకు చెప్పాను. అందరూ అంటే టెక్నీషియన్స్, కో ఆర్టిస్టులు, ఇంకా ఆర్టిస్టుల పేరు నాకు తెలియదు, వాళ్ళందరూ చాలా బాగా వర్క్ చేశారు. ఈ సినిమా ఇంత బ్రహ్మాండంగా రావాలంటే ఎంటైర్ టీమ్ ఈ సినిమా కోసం కష్టపడ్డారు. సో తర్వాత కుమరక్క చెప్పాలంటే ఇంకా ఆవిడ నాతో కన్నడ మాట్లాడతారు. ఆవిడ మేమిద్దరు వచ్చామంటే కన్నడ స్టార్ట్ చేస్తాము, మిగతా కన్నడ మాట్లాడుతూ ఇంకా మిగతా అంటే నా లైఫ్ గురించి కానీ ఆవిడ కొన్ని రోజులే నేను వర్క్ చేశాను ఆవిడతో, కానీ ఒక డీప్ మా ఇద్దరికి ఒక బలగం ఏర్పడింది. అంటే ఒక మంచి బాండింగ్ వచ్చింది మా ఇద్దరికి. చాలా బాగా మాట్లాడతారు ఆవిడ కాదు కుమర గారు, తనతో చాలా బాగా మాట్లాడతాను. నాకు తమ్ముడే అనుకోండి, అక్క అన్నారు ఇందాక, నాకు తమ్ముడే. తను చాలా బాగా మాట్లాడతారు, తన అడ్వైస్ కూడా చేస్తారు. నేను ఎంత సినిమా ఇండస్ట్రీ వచ్చినా కూడా తను చాలా విషయాలు నాకు అడ్వైస్ చేశారు, ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలా ఉంటున్నారు, ఇలా చేయాలని. సో థ్యాంక్ యూ కుమరం, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. మీలాంటి ఒక మంచి టాలెంట్ ఆర్టిస్ట్ చేయడం కూడా నాకు కూడా గర్వంగా ఉంది. ఎంత అంటే అస్సలు స్పాట్లో ఒక చిన్న ఇస్తే ఎంత పెద్దగా దాన్ని ఎక్స్పాండ్ చేసి చేయడం, ఇంకా ఆడియన్స్ మరి ఆయన పక్కన పోకుండా ఆయన గల ఎలా వస్తారు అవును అలా ఫుల్ బిల్డప్ ఆయన ఇస్తుంటే మేము ఎక్కడ కనబడతామండి అక్కడ. సో నిజంగానే ఆడియన్స్ డైరెక్ట్గానే ఆయన ఫ్యాన్స్, పిచ్చ ఫ్యాన్స్. సో నేను కూడా వన్ ఆఫ్ ద ఫ్యాన్ ఫర్ యూ. సో నిజంగా చాలా బాగా చేశారు. ఈయన మెయిన్ ఈ సినిమాకి ఒక మెయిన్ పిల్లర్ అంటే కుమరం. సో సూపర్ వండర్ఫుల్ యాక్టింగ్. సో ఇంకా అందరూ చాలా బాగా చేశారు. అందరికీ ఈ సినిమా మంచి సినిమా అవ్వాలి. ఈ సినిమా అందరూ థియేటర్లో వెళ్ళి చూడండి, మిస్ చేయొద్దండి. ఇలాంటి సినిమాని ఎంకరేజ్ చేయండి. అలాగే ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి,
పెద్ద ఘనంగా విజయం సాధించాలని దేవుడి దగ్గర కోరుకుంటూ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మీ అందరికీ అండ్ యాంకర్ గారికి నా ధన్యవాదాలు తెలుసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఆమని గారు. దట్స్ వెరీ వెరీ స్వీట్ ఆఫ్ యూ. ఎంత మంచి మాటలు చెప్పారు అందరి గురించి. థ్యాంక్ యూ.